దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు మనకిచ్చిన మరొక ఆదివారంకే ప్రభు నామ వందనాలు తెలియపరుస్తున్నాను. కూర్చున్న ప్రతి సహోదరులకు కూడా యేసుక్రీస్తు నామ వందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు నామ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వందనాలు. చక్కటి పాటల చేత స్తుతి ఆరాధించే దేవుని గణపరచం. సమయంలో క్లుప్తంగా దేవుని వాక్యంలో వెళ్దాం. దయచేసి జనంకు ఏర్పాటు చేయబడిన వాక్య పట్టణం చదవం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. కృపణ తండ్రి మహోన్నతుడైన యేసయ్య, సమయంలో ప్రభు నీ వాక్య ఉపదేశములకు వెళ్ళబోతుండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేదేవా, పరిశుద్ధాత్మ తాకిడి దయచేదేవా. నాలో నుండి మీరు మాట్లాడండి. ఇప్పటి వరకు పాటల చేతను మహింపరచబడ్డావు. వాక్యం ఉపదేశం ద్వారా ఈ నామాన్ని శుద్ధిస్తుపోతుండగా మీ ఆత్మ మాలో ఉంచి నన్ను నడిపించి మహిమకు అంత ప్రభావం పొందుకోమని, చక్కటి స్వరము చక్కటి దేవా వినుటకు మంచి జ్ఞానం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామముని ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలిగాక. కూడిసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. ఈ వచనము ఎవరికి తెలియపరుస్తున్నారంటే, ఇక్కడ సొలొమోను అనే గొప్ప రాజు లేకపోతే జ్ఞాని అనే సొలొమోను గారు చెప్తున్న మాట. ఆ యొక్క యెరూషలేము మందిరం కట్టిన తర్వాత ప్రజలకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఈ సొలొమోను చెప్తున్న మాట, నా పేరు పెట్టబడిన జనులు తామును తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం గాక. చూడండి, చాలా మంది అనుకుంటారు కదా, మన ప్రార్థన కూడా దేవుడు వింటేనే బాగుంటది కదా, మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తేనే బాగుంటది కదా అని చాలా మంది ఈ ఆలోచన అనేది వస్తూ ఉంటుంది. అయితే దేవుడు ఏమంటుందంటే, నా పేరు పెట్టబడిన జనులు అంటే ఈ తండ్రి యొక్క మన బిడ్డలుగా ఉన్నాం, తండ్రి యొక్క జనంగా ఉన్నాం. కాబట్టి దేవుడు వాక్యం అంటా ఉంది, నా పేరు పెట్టబడిన జనులు తాము అంటే ఏం చేసుకోవాలట, దేవుడు మన ప్రార్థన వినాలని తాము తగ్గించుకోవాలి. ఇంకేముంది, ప్రార్థన చేసి తగ్గించుకోవడం మాత్రమే కాదు, కానీ ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన వినును. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు ప్రేమ నిలబెడరా, ఈ యొక్క యెరూషలేము మందిరం కట్టబడిన తర్వాత సొలొమోను రాజు ఈ విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్న మాట. అయితే దేవుడు ఈరోజు మన ప్రార్థన వినాలంటే, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే దేవుని వాక్యం అంటే తాము తగ్గించుకోవాలి. ఫస్ట్ తాము ఏం చేస్తున్నట, తగ్గించుకొని మన ఏ స్థితిలో ఉన్నామనేది కాదు, కానీ మన యొక్క ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నారంటే తాము తగ్గించుకోవాలి. అంటే ఆ తగ్గింపు ఎటువంటిదంటే, యేసుక్రీస్తు ఏ విధంగా రాజై ఉండి కూడా మనుషుల్లో ఈ నరావతారాన్ని ధరించుకొని ఏ విధంగా తగ్గించుకున్నాడో అటువంటి తగ్గింపు స్వభావం మనలో కూడా కలిగి ఉన్నప్పుడే మన ప్రార్థన అనేది దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, ప్రార్థన చేసిన తర్వాత ఏం చేయాలట, దేవునట వెతకాలి. ఎలా వెతకాలట, దేవుని సన్నిధిలో మనం వెతకాలి. పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మనం ఎదిగినప్పుడు దేవుడు మనకు దొరుకుతాడని దేవుని వాక్యం మనం చూస్తామని. ఇంకేంటంటే, తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశముని నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. కాబట్టి ఈరోజు దేవునికి వాక్యంలో ఈ వాక్య రెఫరెన్స్ లో ఈ వాక్య పట్టణం నుండి 4 మాటలు నేను మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. ఇక్కడ మొదటిగా దేవుడు ఎవరికి చెప్తున్నంటే, దేవుని ప్రజలు అంటే గాడ్స్ పీపుల్ అంటే మన ఎవరి ప్రజలు అట, దేవుని ప్రజలు అని దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా మనం ఏం చేసుకోవాలంటే, దేవుని వాక్యం ప్రకారంగా ఇక్కడ నిర్గమాకాండంలో కనుక మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. చదవండి ఒకసారి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని
నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల నేను మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. దేవునికి స్తోత్రం కలిగి గాక. మొదటిగా దేవుడు ఏమి తెలియపరుస్తున్నాడు ఇక్కడ? గాడ్స్ పీపుల్ అంటే ఎవరి ప్రజలు అట? దేవుని ప్రజలు అని మన దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. అంటే దేవుడు వారం కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది, కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలట. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల. ఎవరి నిబంధన అనుసరించారట? దేవుని యొక్క నిబంధన, దేవుని యొక్క కట్టబాట, దేవుని యొక్క ఆ మాటను అనుసరించే వారుగా ఉండాలి. అంటే దేవుడు ఎందుకు వినాలంటే మనము ఆయన ప్రజలం కాబట్టి, మనం ఆయన పాలించే ప్రజలం కాబట్టి ఆయన మాట మనం వినాలి. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఉంది, మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపదీయ మగుదురు అని దేవుడి వాక్యం అని చూస్తున్నాం. కాబట్టి యొక్క ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుడిరా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏంటంటే, దేవుడు నా ప్రార్థన వింటే బాగుంటుందేమో, దేవుడు నా యొక్క ప్రార్థనకి జవాబిస్తే బాగుంటుందేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటుందంటే, నా పేరు పెట్టబడిన జనులు తాము ఏం చేసుకోవాలట? తగ్గించుకోవాలట. అంటే దేవుని సన్నిధిలో ఎలా రావాలట? తగ్గింపు కలిగిన రావాలి. తగ్గించుకున్న మనసు కలిగిన వారే, వినయం కలిగిన వారే ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం అంటా తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం నన్ను విడిచిన ఎడలా. చూడండి, సుంకరేని పరిచయం ప్రాణం చేశాడు కదా. ఎవరెవరు ప్రాణం చేశారట? సుంకరి పరిశుద్ధుడు ప్రార్థన చేశాడు. అయితే సుంకరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేశాడంటే, రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు, ప్రభా నేను పాపిని అని. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో తాము తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈ పరిశుద్ధుడు అంటే అంటున్న మాట, అయ్యా ఈ సుంకరు వంటి వాడిని కాదయ్యా, ప్రతి వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటానని ఆయన ప్రార్థన చేశాడు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు ఎవరు ప్రార్థన అంటే ఈ సుంకరి ప్రార్థన దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండంటే తాము తగ్గించుకోవాలి. ఎలాగట? తగ్గించుకోండి వారుగా, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినెడల. తమ చెడు మార్గములు, తన పాపపు జీవితము, తన ఆలోచన, ఈ లోక సంబంధమైన చెడు మార్గం విడిచితే గనక దేవుడు అంటున్న మాట ఆకాశం నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరిచేదను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు అంటున్న మాట ఏమనగా, మొదటిగా గాడ్స్ పీపుల్ అంటే దేవుని ప్రజలు. అయితే ఈ రోజు నువ్వు ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటే ఉంది, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు అని దేవుని వాక్యం అని చూస్తారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డరా, ఈరోజు దేవుడు అంటున్న మాట ఏమని, మొదటిగా మనం ఎవరు ప్రజలు అంటే దేవుని ప్రజలము. ఆయన మాట మనం వినాలి. ఆయన మన సృష్టించే తండ్రి, ఆయన మనం సృష్టించే ఒక నాదుడు, ఒక తండ్రి, ఒక కాపరి, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. కాబట్టి మనం ఆయన ప్రజలు కాబట్టి మనం ఆయన మాటను అనుసరించాలని దేవుడి దినాన్ని ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. 29వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 29వ కీర్తన 11వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం అంటే యెహోవా తన ప్రజలకు, అంటే ఎవరి ప్రజలు అంటే మన అందరూ ఎవరి ప్రజలు అట? దేవుని ప్రజలం, దేవుని బిడ్డలము. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలం. అంటే ఇక్కడ 2వ దినవృత్తాంతంలో మనం చదివినట్లుగా నా పేరు పెట్టబడిన నా జనులు. ఎవరి జనం అట మనం అట? ఎవరు వారం అట మనము? దేవుని వారం. కాబట్టి దేవుని వాక్యం అంటే ఉంది యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలిగాక. ఏ ప్రజలకట? తన ప్రజలకు, తన బిడ్డలకు అనుగ్రహించు. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి
వారిని ఆశీర్వదించునని చూస్తారు. కాబట్టి ఈరోజు ప్రేమ ఎంతో మందికి సమాధానం లేని వారికి మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది ఆశీర్వదించబడని వారు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో. ఎంతో మంది దేవుని సన్నిధిలో సమాధానంతో కూడిన సంతోషం లేని వారు ఎంతో మంది చూస్తూ ఉన్నాం. అది దేవుని వాక్యం అంటా ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు గనక నా మాట వింటే నీకు సమాధానం మాత్రమే కాదు కానీ దేవుని యొక్క ఆశీర్వాదం నీ కుటుంబంపై నిండుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు నువ్వు చేయవలసిన పని ఏంటంటే తాము తగ్గించుకోవాలి. తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడగల తమ చెడు మార్గులు విడిచిన ఎడల ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. చూడండి 78వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 78వ కీర్తన 52వ వచనం చదవండి దయచేసి ఒకసారి. ఏముంది అక్కడ? 78వ కీర్తన 52వ వచనమా? అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను, ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. గట్టిగా చెప్పకూడదాం. దేవునికి స్తోత్రం కలిగి గాక. సో దేవుని వాక్యం అంటే ఉంది, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుపోయెను, ఒకడు మంద నడిపించినట్లు. చూడండి, ఒక్కడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించును. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడండి, మోసే కాలంలో మోసే నత్తివాడైనప్పుడు కూడా దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు. ఏంటంటే నా ప్రజలు క్షేమంగా తీసుకురన్నప్పుడు అనేకమైన కష్టాలు, కన్నీళ్లు, అవమానం, నిందలు, అనేకమైన మాటలు చెప్పినప్పుడు కూడా ఈ అరణ్య ప్రాంతం నుండి మోసే గారు నడిపించాడు. అంటే దేవుడి యొక్క నడిపింపు బట్టి ఆ ప్రజలు నడిపించడం మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే చాలాసార్లు మనం పల్లెటూళ్ళు అంటే వెళ్తూ ఉంటాం. కారులు వెళ్ళినప్పుడు కానీ, బైకులు వెళ్ళినప్పుడు కానీ 100 సంఖ్యలతో కూడిన గొర్రెలు వస్తూ ఉంటాయి. అయినా కూడా ఆ గొర్రెలను ఎవరు పెంచుతూ ఉంటారంటే, మందని ఎవరు కాపు కాస్తూ ఉంటారంటే ఇద్దరు యజమానులు, ఇద్దరు కాపురులు ఏం చేస్తూ ఉంటారే నడిపిస్తూ ఉంటారు. అదే విధంగా దేవుడు మనల్ని పోలడు ఏమంటే అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఒకడు మందను నడిపించినట్లు, ఒకడు ఆ మంద గుంపును ఏమైతే నడిపిస్తూ ఉంటాడో మంద నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడండి, దేవుని ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కానీ, చూడండి ఎటువంటి వాళ్ళు తాగని నీళ్ళు లేనప్పుడు కూడా మరి దేవుడు చక్కటి ఆ మధురమైన ఆ యొక్క నీరుని దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. చూడండి, తినే ఆహారం, దేవతలు తినే ఆహారాన్ని ఎవరు దేవుడు ఇచ్చారట? ఆ ప్రజలకి ఆయన 40 సంవత్సరాలు దేవుడి ఇచ్చిన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చూడండి, దేవుని వాక్యం అంటా ఉంది, నా పేరు పెట్టి నా జనులు తాము తగ్గించుకుంటే గనక, దేవుని వాక్యం అంటా ఉంది వారు చెడుమారు కనుక విడిచిన వెళ్ళ ఆకాశం నుండి వారి ప్రార్థన నేను వింటానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, మై పీపుల్, గాడ్స్ పీపుల్, దేవుని ప్రజలము. ఎవరు ప్రజలు అంట? మనమాట దేవుని ప్రజలము. అది దేవుని ప్రజలు ఎలా ఉంటారంటే ఇందాక చెప్పినట్లుగా, కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలి. ఎవరి మాట వినాలట? దేవుని మాట. దేవుని సన్నిధికి వచ్చిన ఎలా ఉండాలట? ఆయన మాటకి లోబడాలి. ఒక ఎమ్మెల్యే, ఒక మినిస్టర్, ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే ఆయన మాట గంట సేపు ఆయన మాటలు చెప్పినప్పుడు, స్పీచ్ ఇచ్చినప్పుడు మనం ఎంత శ్రద్ధగా వింటాం. అదేవిధంగా దేవుడి వాక్యం మనం వింటే మన జీవితాలు బాగుపడతాయి. హల్లెలూయా. ఆయన మాట వింటే మనకు సమాధానం కలుగుతుంది. ఆయన మాట వింటే ఇదిగో పడిపోయిన గుంటలో నుండి మనకు లేవనెత్తబడతాం. ఆయన మాట వింటే మన జీవితంలో ఉన్న అనేకమైన రోగాలు, కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, చింత అన్ని కూడా దేవుడు ఏం చేస్తారట? పటాల పనులు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యం అంటా ఉంది, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా. దేవుడికి స్తోత్రం కలిగి గాక. ఆయన నిబంధన మనం ఏం చేయట? అనుసరించాలి. కాబట్టి ఈరోజు ఆయన మాట మనం వినాలి. కాబట్టి ఎందుకు వినాలంటే దేవుని వాక్యం అదే అంటున్నాడు కదా. సొలొమోను అంటున్న మాట ఏమనగా, ఇదిగో దేవుని మాట మనం వినాలి. దేవుని యొక్క మాటకి లోబడితే కనుక ఇదిగో దేవుడికి నువ్వు నీ పాపములన్నీ విడిచిపెట్టినట్టయితే దేవుడు మన ప్రార్థనకైనా జవాబిస్తాడు. కాబట్టి దేవుని వాక్య ప్రకారం ఎలా అంటే, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకోడిపోయెను, ఒకడు మందను నడిపించినట్లు అలాగ దేవుడు మనల్ని నడిపిస్తున్నట్ట. ఏముంది అక్కడ? అరణ్యములో ఆయన
వారిని నడిపించడం అని చూస్తా ఉన్నా. ఈరోజు ఎటువంటి అరణ్యమని నీ జీవితంలో వచ్చినా, అరణ్యమైన కష్టాలు నీ జీవితంలో ఎన్ని వచ్చినా కూడా దేవుడు అంటున్న మాట ఏమన్నా మందవలే నేను నడిపించగల సమర్థ గల దేవుడు అని మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు చేయవలసిన పని, నా పేరు పెట్టబడినా నా జనులు ఏం చేయట, తమ్ము తాము తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగాక తమ్ము తాము తగ్గించుకోవాలి. దేవునికి వాక్యాన్ని మనం చూస్తాం. అందుకే 100వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 3వ వచనం ఇక్కడ కూర్చున్నాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. చూడండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎవరట దేవుడట? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయన మనలను పుట్టించును. ఎవరు పుట్టించినట్ట? మనం సృష్టించబడ్డామా? లేదు. ఎవరి చేత సృష్టించబడ్డామంటే దేవుడు మనల్ని ఆ రూపం చెక్కిన తర్వాత నాశ గ్రంథంలో నుండి జీవ ఊదగా మనం జీవాత్మ మనం చూస్తాం. కాబట్టి ఎవరి చేత సృష్టించబడ్డామంటే ఆ పరమ తండ్రి చేతుల నుండి మనము సృష్టించబడ్డాం. అందుకే దేవుడి వాక్యం అంటా ఉంది, ఆయనే మనలను పుట్టించును, మనము ఆయన వరము, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ప్రేమ బిడ్డరా, ఎవరు ప్రజలం అంటే దేవుని ప్రజలము, దేవుని బిడ్డలము. కాబట్టి చాలాసార్లు ప్రేమ దేవుని బిడ్డల వాక్యాన్ని బోధించినప్పుడు మనం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వాలి, దేవుడికి చెందవలసిన ఘనతను దేవుడికి ఇవ్వాలి. దేవుని ప్రజలు కాబట్టి ప్రతి ఆదివారం కూడా దేవునికి ఇవ్వాల్సిన ఆ ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలంటే దేవుడికి ఇవ్వాలి. ఎందుకంటే మనం ఎవరు ప్రజలు అంటే లోక సంబంధమైన ప్రజలు కాదు కానీ, లోకానికి చెందిన వారు కాదు కానీ, పనికి చెందిన వారు కాదు కానీ, మన దేవుని ప్రజలు అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటున్న మాట, యెహోవా దేవుడని తెలుసుకోండి. ఎవరట మన దేవుడు? యెహోవా దేవుడని తెలుసుకోండి, ఆయన మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమని దేవుని వాక్యం అని చూస్తాం. ఎవరు గొర్రెలు మాట మనమాట? ఆయన గొర్రెలమని దేవుని వాక్యం అని చూస్తుంది. కాబట్టి ఈ యొక్క వదిలిసిన ప్రేమ దేవుని బిడ్డరా, నీ ప్రార్థన అంగీకరించాలంటే, నీ ప్రార్థనకి జవాబు రావాలంటే, నీ ప్రార్థనకి సమాధానం రావాలంటే, నీ ప్రార్థనకి విజయం రావాలంటే దేవుని వాక్యం అంటా ఉంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము ఏం చేయుట తగ్గించుకోవాలి. తమ్ము తాము తగ్గించుకున్నప్పుడే, తగ్గించుకొని ఇంకేం చేయాలట? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచేది. కాబట్టి మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది ఏమంటే, ఏమంటుంది దేవుడు? దేవుని ప్రజలు. ఎవరు ప్రజలు అంటే మనమాట? ఎవరు పాలించిన ప్రజలు అంటే దేవుడు ఎవరు మందం అంటే మన గొర్రెల వల్ల ఉన్నాము. దేవుడు ఆయన మన మంద కాపురిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి తీతు పత్రికలో దేవుడు అంటున్న మాట 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూసినట్లయితే, తీతు 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందే ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తను సత్తుగా చేసుకుంటకు తన్ను తాను మన కొరకు అర్పించుకొనును. ఏంటంటే తన్ను తాను మన కొరకు అర్పించుకొనును. కాబట్టి ప్రేమ దేవుడా, ఈరోజు మన కొరకు ఆయన ఏమయ్యాడట? బలియాగం అయిపోయాడు. మన కొరకు ఆయన త్యాగం చేశాడు, సాక్రిఫైస్ చేసి త్యాగం చేశాడు. ఎవరైనా మన కొరకు ప్రాణం పెడతారండి? చెప్పండి, ఎవరైనా పెడతారా? ఎవరైనా మన కొరకు చనిపోతారా? ఎందుకు అంత బాధ ఎవరైనా చేయగలుగుతారు? ఎవరు చేయడు. కానీ మన కొరకు తన్ను తాను తన్ను తానే మన కొరకు అర్పించుకొని దేవుని వాక్యం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఇప్పుడు ఎవరి వారము? దేవుని వారం. అంటే దేవుని యొక్క ప్రజలమని దేవుడు సంబోధిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్న మాట ఏమనగా, తమ్ము తాము నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థనే ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నట్టు తాము తగ్గించుకునే వారుగా, ఎందుకంటే మనము నా పేరు బట్టి నా జనులు కాబట్టి, మనము తన వారము కాబట్టి, మనము దేవుని తాము తగ్గించుకునే వారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తారు. రెండోదిగా ఈ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే పశ్చాత్తాపం కలిగిన వారే ఉండాలి. ఎలాగట? పశ్చాత్తాపం కలిగిన మనసు వలన ఉండాలి. దేవుడి వాక్యం అంటే ఉంది కంట్రిబ్యూషన్ అంటే పశ్చాత్తాపము. ఈ వాక్యంలో ఏం నేర్చుకున్న? మొదటిగా దేవుడు ప్రజలుగా దేవుడు తెలియపరిచాడు. రెండోదిగా పశ్చాత్తాపం కలిగి ఉంటే నీ ప్రార్థన ఆకాశం నుండి వినబడుతుంది. దేవునికి స్తోత్రం కలిగాక. చదవండి దయచేసి ఒకసారి 34వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 34వ కీర్తన 18వ వచనంలో ఏముంది అక్కడ? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారికి ఆయన రక్షించును. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని వాక్యం ఏముంటుంది అక్కడ? విరిగిన హృదయం గల వారికి. ఎలా? ఏ హృదయంతో రావాలంటే మన దేవుని సన్నిధిలో అమ్మా విరిగిన హృదయం గల వారికి యెహోవా అంటే సమీపంగా ఉంటాడు దేవుడు. సమీపంగా ఉండే దేవుడు మన దేవుడు అంటే. దేవునికి స్తోత్రం కలిగాక. హిజ్కియా ప్రార్థన చేస్తాడు. హిజ్కియా అనుకుంటే నాకు యొక్క మరణం అయిపోతుంది, నా స్థితి అంతే, నా జీవితం అంతా అయినప్పుడు ఆయన ఏం చేశాడట? గోడ తట్టున ఆయన తిరిగి మోకాల మీద ఉండి ప్రార్థన చేశాడట. కన్నీరు కారుస్తూ విరిగిన మనసుతో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన విన్నాడా లేదా? విన్నాడు. వినిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడండి? 1 సంవత్సరం 2 సంవత్సరాల 15 సంవత్సరాలు ఆయుష్ని దేవుడు ఇచ్చాడండి. దేవుడికి స్తోత్రం కలిగాక. మనకు తెలియదండి ఎప్పుడు చనిపోతాం కదండి. నిన్న రాత్రి నేను స్టేటస్లో చూసినప్పుడు ఒక ఆయన మరి బోయిపాలెం ప్రాంతంలో ఆయన పేరు రావాడ స్టీవెన్ అని చాలా చక్కగా మరి ఇప్పుడు కూడా ఇంచుమించు 15 సంవత్సరాలు బాగా నాకు తెలిసిన అంకుల్ గారు. ఆయన ప్రేమదేవి వాళ్ళ కొడుకులు శామ్ అని ఉంటారు. వాళ్ళు అనుకోకుండా ఆయన ఫోటో చూసినప్పుడు ఏమైందిరా బాబు అని చూసినప్పుడు వెంటనే మెసేజ్ పెట్టినప్పుడు ఆయన చనిపోయినట్ట. ఎలాగంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డాను. రాత్రి ఆమోస్ గారికి జాన్బాబు అందరికి మెసేజ్ పెట్టినప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన మరణించడం జరిగింది. ఆయన నిన్న 10:30 అంటే 10:30 AM అంటే మార్నింగ్ నిన్న శనివారం చనిపోవడం చాలా బాధ అనిపించింది. అయితే మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. కాబట్టి ప్రేమని తెలిపి బ్రతుకున్నంత కాలము మనం ఎలాగ ఉండాలట? విరిగిన మనసు కలిగిన అంటే దేవుని వాక్యం అంటుంది విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు. అటువంటి జీవితం మనం కలిగిన వారే ఉండాలి. అటువంటి జీవితం పశ్చాత్తాపం అంటే ఇక్కడ రెఫరెన్స్ కి అర్థమేంటి? పశ్చాత్తాపము. ఏ తాపం కలిగి ఉండాలట? పశ్చాత్తాపం. ఒక తప్పు పని చేసామనుకో అయ్యో ఎందుకు చేశామని చాలాసార్లు మనం అనుకుంటాం. అటువంటి జీవితాన్ని మనం కలిగిన వారే ఉండాలి. అందుకే దేవుని వాక్యం అంటే ఉంది నా పేరు పెట్టి నా జనులు తాము ఏం చేసినట? తగ్గించుకోమంటున్నాడు. ఇంకేముంది అక్కడ? అమ్మా చివరిలో ఏమో చూసినట్లయితే ఏముంది చూడండి, ఆకాశం నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని కూడా ఏం చేశాట? స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రేమ నిలబిడరా దేవుని వాక్యం అంటే ఉంది. రెండోదిగా మన ప్రార్థనకి జవాబు రావాలన్నా, మన ప్రార్థనకి విజయం పొందాలన్నా రెండో పాయింట్ ఏంటంటే పశ్చాత్తాపము కలిగిన వారే ఉండాలి. ఏ తాపం అండి? పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం ఎటువంటి పశ్చాత్తాపం అట? విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు. అంటే విరిగిన మనసు దేవుడికి ఇష్టము. విరిగిన మనసు దేవుడికి ఇష్టం. చాలాసార్లు మనం ప్రార్థన చేసిన మన కంటిలో నీళ్ళు రావు. అంటే ఎందుకు రాదంటే కొన్నిసార్లు మన హృదయం ఏమైపోతుంది అంటే బండ అయిపోతుంది కదా. కొన్నిసార్లు మన హృదయం అది నాకైనా మీకైనా అందరికీ కూడా ఏమైపోద్ది? బండ అయిపోద్ది. అయితే బండను పగలగొట్టే శక్తిమంతుడు ఎవడట? మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగా. కాబట్టి ఈరోజు మనం ఎలా ప్రార్థన పశ్చాత్తాపడుతూ ఒకరు తప్పు పని చేస్తే దాని గురించి అనేక ఆలోచన కలిగి అయ్యా నేను తప్పు చేశానని శ్రమిస్తూ అడుగుతూ దేవుడు కనుక అడుగుతూ దేవుడు తప్పకుండా మన ప్రార్థనకైనా ఆసన్నుడు అని దేవుని వాక్యం అని చూస్తుంది. ఇంకేముంది? నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించిన దేవుని వాక్యం అని. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా దావీదు లాంటి ప్రార్థన మనం చేయాలి. ఏ దావీదు లాంటి? దావీదు పాపం చేసినప్పుడు ఆయన పరుపు అంతా తడిచిపోయిందట. దావీదు ప్రార్థన చేసినప్పుడు ఆయన తలగడంతా తడిచిపోవడం మనం చూస్తాం. ఈరోజు మనము కూడా అటువంటి ప్రార్థన మనం చేయాలి. ఈరోజు ప్రార్థన చేస్తే మనకు దేవుడు జవాబిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. 51వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 17వ వచనంలో ఏమని చదవండి ఒకసారి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగిన నలిగిన హృదయము నీవు ఆలస్యము చేయవు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేస్తాడా? చేయడు. ఎటువంటి ప్రార్థన కలిగి ఉండాలట మనము? అమ్మా విరిగిన మనసు దేవునికి
ఇష్టమైన బలులు దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఏ మనసు ఇష్టపడి దేవుడు గాక అమ్మా? విరిగిన మనసు. ఈరోజు దేవుడిని పై రూపం చూడలేదు కానీ నీ అంతరాయం చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. చాలా మంది పై రూపం చూస్తారు కానీ దేవుడైతే మన లోపలున్నా ఆ యొక్క అంతరాయం చూస్తారు. దేవుడి వాక్యం అంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులాట. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలు. దేవుడికి మనం ఏమైనా అర్పించాలంటే ఏమి అర్పించాలి? దేవుడు మన దగ్గర ఏది కోరట్లేదండి. మన దగ్గర ధనం కోరట్లేదు, మన దగ్గర తల కోరట్లేదు, మన దగ్గర ఇది అది అనట్లేదు. కానీ దేవుడు ఏ కోరుతాడంటే విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు ఆలస్యము చేయమని దేవుని వాక్యం అని చూస్తుంది. కాబట్టి ఇలా అటువంటి మనస్సు నువ్వు కలిగిన వారే ఉండి, అటువంటి మనస్సు కలిగిన వారే ఉండి, అటువంటి ప్రార్థన జీవితం నేను కలిగి పశ్చాత్తాపం పడితే కనుక దేవుని వాక్యం అంటా ఉంది, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరిచేదని. దేవునికి స్తోత్రం కలిగాక. ప్రార్థనకి జవాబు మాత్రమే కాదు కానీ మన దేశాన్ని కూడా దేవుడు ఏం చేస్తారట? స్వస్థపరుస్తాడు. అంటే స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపం పడాలి. పశ్చాత్తాపం పడుతూ ఇటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకి ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. అందుకే సొలొమోను అంటున్న మాట ఏమనగా, ఒరే బిడ్డలారా, ఒరే నాయనలారా, మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి. ఇటువంటి మీరు దేవుని సన్నిధి పాపాన్ని ఒప్పుకోండి, దేవుని సన్నిధి ఇటువంటి తగ్గించుకున్న వారుగా ఉంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని దేవుడి సన్నిధానంలో తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు నెతన్యాహు విశ్వాసులారా, దేవుని వాక్యం అంటే ఉంది ఏమనగా, మన ప్రార్థనకి జవాబు దయచేయాలంటే, మన ప్రార్థనకి జవాబు రావాలంటే మొదటిగా దేవుని ప్రజలుగా మనం ఆయన మాటను మనం వినాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన మాటను వింటూ రావాలి. ఆయన మాటల్లో విని తర్వాత ఆయన ఇష్టమైనట్టుగా దానికి జీవించినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థనకు జవాబిస్తాడు. ఎందుకు వినాలంటే మనం ఆయన గొర్రెలు కాబట్టి, మనం ఆయన పాలించే ప్రజలు కాబట్టి ఆయన మాటను మనం వినాలి. రెండోది దేవుని వాక్యం అంటే ఉంది, కంట్రీషన్ అంటే పశ్చాత్తాపం కలిగిన వారే. అంటే ఆ పశ్చాత్తాపం ఎలా ఉండాలంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగిన నలిగిన హృదయమును నీవు ఆలస్యం చేయమని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యోయేలు గ్రంథంలో కనుక వచ్చినట్లయితే చదవండి దయచేసి. యోయేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఏముందంటే, మీ దేవుడైన యెహోవా 13 మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల వాడును, శాంతి మూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయుదంట ఉద్దేశించి కీడు చేయక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగు. అనేక మార్లు ఈ వాక్యాన్ని విన్నాం కదా. ఎలా తిరగాలంట? దేవుని సన్నిధానంలో ఎలా తిరగాలట? దేవుని వాక్యం అంటా ఉంది ఏమంటే, పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎవరితోటి తిరగాలట? మన బట్టలు చింపుకోవడం కాదండి, మన హృదయాలు చింపుకొని ఎవరితోటి తిరగాలంటే దేవుని వైపు తిరగమని దేవుడు తెలియపరుస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో చూడండి, అనేక సంవత్సరాలు మన జీవితాలు పోతున్నాయి. మన జీవితాలు మాత్రం మన తీరు మాట్లేదు, మన ఆలోచన మాట్లేదు, మన యొక్క తగ్గింపు మాట్లేదు. మేబీ మారపోవచ్చేమో, కానీ దినాన్ని దేవుడు అంటున్న మాట ఏమనగా, తగ్గించుకొని ఎలాగ ఉండాలంటే పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు. అంటే మన హృదయాన్ని మనం ఏం చేసుకుంట, మన రాతి గుండెని మాంసపు గుండెగా మార్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. ఏముంది? హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడని దేవుని వాక్యాన్ని మనం చూస్తాం. కాబట్టి రెండోదిగా దేవుడు మన ప్రార్థన వినాలంటే మొదటిగా ఆయన ప్రజలము ఆయన మాట మనము వినాలి. రెండోదిగా పశ్చాత్తాపం పడుతూ, ఏ పడుతాట? పశ్చాత్తాపం పడుతూ. ఎలాగంటే విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు అనే దేవుని వాక్యం మనం చూస్తున్నాము. దేవుని వాక్యం అంటా ఉంది మరొక వచనములో, పశ్చాత్తాపం అనగా మన హృదయమును చింపుకొని ఏటట వస్త్రములు కాక ఏమని చూడు, మీ వస్త్రములను కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఎవరితోటి తిరగలట? ఆయనతో తిరగమని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు రెండోదిగా మనం ఏం చేయండి? పశ్చాత్తాపం కలిగిన హృదయము కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. మూడోదిగా దేవుడు ఈ వాక్యంలో ఏమి నేర్పిస్తున్నాడంటే, నా పేరు పెట్టబడిన జనులు తమ్ము తాము తగ్గించుకొని తమ చెడు మార్గం విడిచి ఏం చదవండి ఒకసారి.
చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థనను విని చూడండి. మొదటిగా దేవుడి వాక్యం ఏం నేర్పించారండి? దేవుడి ప్రజలు ఎలా ఉండాలట, ఆయన మాటను మనం వినాలి. రెండోదిగా పశ్చాత్తాపం పడుతూ మన పాపాలన్నీ విడిచిపెడితే కనుక దేవుడు మన ప్రార్థనని ఎలా ఉండాలంటే విరిగిన మనసు కలిగిన వారే ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థన మనకి ప్రార్థనకి జవాబు ఇస్తాడు. రెండోదిగా మనం విన్నాం, పశ్చాత్తాపం కలిగిన మనసు మనలో ఉండాలి. ఏ మనసు అట? పశ్చాత్తాపం కలిగిన నలిగిన మనసు. దేవుని వాక్యం అంటే ఉంది ఏంటంటే విరిగిన మనసే దేవుడికి ఇష్టమైన బలులు దేవా, నలిగిన హృదయము నీవు ఆలస్యము చేయవని దేవుడి వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా దేవుడు అంటున్న మాట ఏమనగా ప్రార్థనా జీవితం. ఏ జీవితం అండి? ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత. చాలాసార్లు విన్నాం కదండి. ప్రార్థన అంటే ఏంటి? ఊపిరి లాంటిది. ఏంటట? ఊపిరి లాంటిది, ఆక్సిజన్ లాంటిది కదా. ఆక్సిజన్ లేకపోతే మనుషులు బ్రతకలేడు, కానీ దేవుడు ఉచితంగా మనకు ఆక్సిజన్ ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు మన ప్రార్థన మన జీవితం లేకపోతే మనం ఏ పని తలపెట్టినా అది సక్సెస్ అవ్వదు. అవునంటారు కదంటారా? కానీ గత 2 వారాలు బట్టి ఎవరి గురించి వాక్యం ఏమన్నా చెప్పండి అమ్మా? దానియేలు గురించి విన్నాం కదా. ఆ సింహపు నోరును దేవుడు మూయించగల శక్తి మంతుడు. ఆయన ఏం చేస్తే దేవుడు మూయించాడు? ప్రార్థన చేస్తేనే మూయించాడు. ఎన్ని మార్లు ప్రార్థన చేశాడేగా? ముమ్మాడుగా 3 సార్లు ప్రార్థన చేశాడు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, పక్క వంటలు మన మీద దాడికి వచ్చినా ఆయన ఏం చేశాడట? ముమ్మాడుగా ప్రార్థన చేశాడు. కాబట్టి ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడి యొక్క సింహపు యొక్క నోరు దేవుడు మూయించాడు. అంటే మూడోదిగా మనకు ఏం అవసరం అంటే ప్రార్థన అవసరం. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఈరోజు నీకు నాకు ఏముండాలంటే మూడోదిగా ప్రార్థన అనుభవం నీలో ఉంటే గనక నీలో దేవుడు తప్పకుండా ఆయన కార్యం జరిగిస్తాడు. ఇర్మియా గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో ఏముంది చదవండి ఒకసారి. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. దేవునికి స్తోత్రం కలిగాక. ఏముంది? ఏం వాక్యమట? మీరు నన్ను వెతికిన ఎడల. ఎలా వెతకలట అమ్మా? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం చూస్తా. అంటే ఎలా వెతకలట? పూర్ణ మనసుతో. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎలా వెతకాలంటే చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు. పొడి ప్రార్థన చేసి కాదు, కానీ నిజంగా మన వాస్తవానికి నెతన్యాహు విశ్వాసం చాలా చక్కటి ప్రార్థన పరులు అనమాట. మనం చాలాసార్లు నేను చాలా సంతోషిస్తూ ఉంటాను. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలంటే పూర్ణ మనసుతో కదా. మీరు నన్ను వెతికిన ఎడలా, ఆయన వెతకాలంటే ఎలాగ వెతకాలట? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం అని చూస్తాను. కాబట్టి అటువంటి మనసు, అటువంటి ప్రార్థన నీకు నాకు ఈ యొక్క దినాన్ని కావాలి. ఎటువంటి ప్రార్థన అంటే పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని యొక్క వాక్యం మనం చూస్తుంది. కాబట్టి ప్రేమైన దేని బిడ్డరా, ఈ 3వ ఆయుధం ఏంటంటే, 3వ సూత్రం దేవుడు ఏమంటుంటే ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే పూర్ణ మనసుతో. దేవుని స్తోత్రం. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం మనం చూస్తాం. ఎంతో మంది విశ్వాసులు మనం చూస్తాం, ఎంతో మంది సేవకులు మనం చూస్తాం, ఎంతో మంది పేద జీవితంలో ఉన్న వారిని దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. ఈరోజు మన జీవితంలో ఏమి కావాలంటే ఈ ప్రార్థన ఆయుధం మనలో ఉంటే గనక మనం ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి కష్టమైన దేవుడు మన జీవితంలో ప్రార్థన ద్వారాగానే మనకు విజయం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాకపోతే నువ్వు ఎలా ప్రార్థించాలంటే పూర్ణ మనసుతో. ఎలాగట? అది 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఎలా ప్రార్థించాలట? పూర్ణ మనసుతో. దేవుడికి స్తోత్రం కలిగాక. ఒక వస్తువు కొనుక్కోవాలంటే మనం ఎలా కొనుక్కుంటామండి? పూర్ణ మనసుతో కొనుక్కుంటాం కదా, పూర్ణ ఆశతో కొనుక్కుంటాం. కాబట్టి మనం చేసే పనులన్నీ కూడా, మనం చేసే ప్రార్థన కూడా ఎలా కూడా అంటే పూర్ణ మనసుతో. దేవుడికి స్తోత్రం కలిగాక. పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడం మీ నన్ను కనుగొందు. అంటే దేవుడు దొరుకుతారు మనకి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఈ మనసుతో ప్రార్థన చేస్తామో దేవుడు తప్పకుండా మనకు దొరుకుతాడని దేవునికి వాక్యాల్లో మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలు కనుక మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 24వ వచనంలో ఏమనంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం గాక. ఆ పై వచ్చిన చదవము ఏముంది అక్కడ?
23 అమ్మా, ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి తన మనసులో సందేహింపక జరుగునని నమ్మిన యెడల దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం సందేహింపుకుంటా మనం ప్రార్థన చేస్తే దేవుని వాక్య ప్రకారంగా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నావని నమ్ముడి. దేవునికి స్తోత్రం కలిగాక. మనం ఏం చేయాలంటే నమ్మాలి. ప్రార్థన చేసినప్పుడు అన్ని పొందావని నమ్మాలి. ఇంకేముంది అక్కడ? అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని 2-3 దేవుడి వాక్యం అంటే ఉందేమనిగా, నా పేరు పెట్టిన నా జనులు మొదటిగా తన ప్రజలుగా మనం తన మాట వినాలి. రెండోదిగా పశ్చాత్తాపం కలగాలి. ఇరిగిన మనసు దేవునికి ఇష్టమైన బలులను దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మూడోదిగా ప్రార్థన 5 మళ్ళా ఉండాలి. ఆ ప్రార్థన 5 ఎలా ఉండంటే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నావని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మీరు ఏ ప్రార్థన చేసినా, మీరు ఏ అంశం నిమిత్తమైన, ఏ సమస్య నిమిత్తమైన ప్రార్థన చేసినప్పుడు మీరు నమ్మాలి ఏంటంటే, నా దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడని నమ్మాలి. ప్రేమ దేవుడు. చాలా మంది ఒక స్త్రీ అట, ఒక తల్లి అట రాత్రనిగా ప్రార్థన చేసింది, కానీ అపవిశ్వాసంతో ప్రార్థన చేసింది, కానీ దేవుడు తమ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఈరోజు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. నువ్వు నమ్మాలి ఏమిటంటే, నా దేవుడు ఆల్రెడీగా సక్సెస్ గ్రాంట్ చేసినట్టు నమ్మితే కనుక దేవుడు తప్పకుండా నీ జీవితం దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి మూడోది దేవుని వాక్యం అంటే ఉంది ప్రార్థన అంటే ఆ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే అవిశ్వాసం గల ప్రార్థన కాదు, కానీ విశ్వాసమైన ప్రార్థన నేను కలిగి ఉండాలి. అందుకే యాకోబు పత్రికలో దేవుడు అంటున్న మాట 5వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 16వ వచనంలో ఏమంటే, మీ పాపములను ఒకరితో ఒకడు మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపమున. ఒక్క నిమిషం ఏముందట? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలది ఉండును. దేవుడికి స్తోత్రం కలిగాక. రైట్ నీతిమంతు ప్రార్థన దేవుడు ఏం చేసినట్ట? వింటాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కొన్నిసార్లు మనకి ఏమైనా సమస్య వస్తే అధికారుల దగ్గరికి వెళ్తాం, కొన్నిసార్లు సమస్య వస్తే రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం, కొన్నిసార్లు సమస్య వస్తే పెద్దల దగ్గరికి వెళ్తాం, కానీ వారు మన ప్రార్థన ఆలకించుకోవచ్చు, మన మాటకి జవాబు ఇవ్వకపోవచ్చు, కానీ మన దేవుడు మన ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట కొట్టండి. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుడి వాక్యం అంటే ఉంది, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకుని మీరు స్వస్థ పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన. ఎవరు ప్రార్థనట? నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది, బహు బలము గలదై ఉండునని మనం చూస్తా ఉన్నాం. ప్రేమ దేవుడా, నేను ఒప్పుకుంటున్నాను ఏంటంటే, ఇది నీతిమంతుల విజ్ఞాపన దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఇక్కడ దేవుడికి నువ్వు ధనవంతుడివా, నువ్వు పేదోడవా, లేకపోతే నువ్వు భిక్షగాడువా, దేవుడు ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, కానీ నువ్వు నీతిగా ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అయినా ఆలకిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. మన దేవుడి దగ్గర పర్మిషన్ గ్రాంటెడ్. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆయన వింటాడండి. దేవుడికి స్తోత్రం కలిగాక. ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి, అవునంటారా? ఒక రాజకీయ దగ్గరగా ఒక నెల రోజుల ముందే అపాయింట్మెంట్ కావాలి. అది దొరకదో తెలియదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి సమస్య చెప్పుకోండి. ఎనీ టైం 24 hours ఎప్పుడే నువ్వు ప్రార్థన చేయు, దేవుడి ప్రార్థనకి ఆయన జవాబిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుడి వాక్యం అంటే ఉంది, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండు అని మనం చూసింది. కాబట్టి దేవుడు అంటున్న మాట ఏమనగా, నీ ప్రార్థన మూడోదిగా ఏం కావట? ప్రార్థన కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తున్నాడు. 4వది చెప్పి నేను వాక్యం ముగిస్తాను. 4వది ఈ వాక్యంలో ఏమంటుందంటే, దేవుణ్ణి వెతుకుట. ఎవరిని వెతకాలట? దేవుణ్ణి వెతకండి, లేకపోతే దేవుణ్ణి వెతుకుడి. సిక్ గాడ్ అని మనం చూస్తా ఉన్నాం. ఎవరిని వెతకాలట? మనము దేవుని వెతకాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎవరిని వెతకాలట? దేవుని వెతకాలని దేవుని వాక్యం అని చూస్తారు. చూడండి, ద్వితీయోపదేశ ఖండంలో 4వ అధ్యాయము 29వ వచనం చదవండి దయచేసి. అయితే అక్కడి నుండి
నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఇందాక ఇర్మీయాలో చదివినట్లుగా ఇర్మీయాలో ఏముంది చూడండి, మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురని రాయబడితే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండం దేవుడి వాక్యం ఏముంటుంది, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల ఎలా వెతకలట అమ్మా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఎలా వెతకలట, ఒక్క నిమిషమా, ఎలా వెతకలట, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కనుక ఆయనకి ఏమవుతాడట, ప్రత్యక్షమవుతాడు. నిజమే. చాలా మంది అనుకుంటాడు, దేవుని వాక్యం అంటుంది కదా, హృదయశుద్ధి గలవాడు ధన్యుడు వారు దేవుని చూస్తారట. దేవుని స్తోత్రం కలిగాక. కాబట్టి నువ్వు పూర్ణ హృదయంతో ఎప్పుడైతే నువ్వు వెతుకుతావు, పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే ఆయన వెతకడం మొదలు పెడతావు, దేవుడు తప్పకుండా దేవుని వాక్యం అంటూ ఉంది, వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవునని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అంటా ఉంది. ఎలా వెతకాలంటే, నాలుగోదిగా దేవుని వెతకండి. దేవుని స్తోత్రం. దేవుని వెతుకుటాన్ని మనం చూస్తాం. ఎలా వెతకాలంటే పూర్ణ హృదయముతో. ఏ హృదయంతోట? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన నీకు ప్రత్యక్షమవుతుంది. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎలా రావాలంటే పూర్ణ ఆత్మతో రావాలి, పూర్ణ హృదయంతో రావాలి. ఏదో వెళ్ళాములే, ఆ చేసాములే, కొత్త కమిటీ వచ్చింది కాదు, వెళ్ళకపోతే బాగుంటుందో లేదనేసి అనుకోకుండా దేవుడి సన్నిధి ఎలా రావాలంటే పూర్ణ హృదయంతో రావాలి. దేవునికి స్తోత్రం కలిగాక. పూర్ణ హృదయంతో రావాలి, పూర్ణ ఆత్మతో వచ్చినప్పుడే దేవుని వాక్యం అంటా ఉంది ఆయన నీకు ప్రత్యక్షమగునని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. అప్పుడే దేవుని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, చూడండి ఇక్కడ ఏముంది, నన్ను వెతికి ఎలాగట, నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచివేయలా ఆకాశము నేను వారు ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచింది. చూడండి ఇక్కడ నాలుగోది దేవుని వాక్యం అంటుంది, అక్కడ వెతికి ఎలాగట, వెతకాలట. ఎవరిని ఎతకాలట? దేవుని ఎతకాలి. ఎలా ఎతకాలట? పూర్ణ హృదయంతో వెతకాలని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. 105వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, నేను ముగించిపోతా ఉన్నాను. 105వ కీర్తన 4వ వచనం చదవండి. ఏముంది అక్కడ? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునికి స్తోత్రం కలిగాక. సో చక్కటి మాట దేవుడు మాట్లాడుతాడు. ఏ వెతకాలట? ఫస్ట్ అట అమ్మా, ఆ యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎంత చక్కటి మాట్లాడండి, ఆయన ఎంత చక్కటి మాట్లాడి చూడండి. యెహోవాను వెతుకుడి. ఎవరిని వెతకాలట? యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. దేవునికి స్తోత్రం కలిగి. ఇంకేముంది? ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకట? నిత్యము వెతకాలి. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 4 పనులు మీ జీవితంలో చేస్తే కనుక దేవుడు తప్పకుండా నీ యొక్క ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. నీకు లోకంలో ఎవరు ఉపయోగ సమాధానం, నీ లోకంలో ఎవరు కూడా నీ యొక్క పనికి, నీ యొక్క నువ్వు అనుకున్న పనికి నీకు సమాధానం ఇవ్వచ్చు. కానీ నా తండ్రి దగ్గర నువ్వు కనుక తాము తగ్గించుకొని స్వభావం కలిగి నువ్వు ఆయన సన్నిధిలో మోకాలేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన కానీ జవాబిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అంటే మన సంఘం అంతా ఏం చేయాలంటే, యెహోవాను వెతుకుడి. ఎవరు వెతకాలట? ఈ 2025 సంవత్సరం 2వ నెలలో ఎవరు వెతకాలంటే, మనుషులు వెతకడం మానేయండి. నువ్వు ఎవరిని వెతకాలంటే యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. ఎవరు బలం వెతకాలట? చాలా మంది మనుషుల మీద ఆధారపడతారు. కానీ ఈ రోజు మనం ఎవరి మీద ఆధారపడంటే, అమ్మా ఆయన బలం మీద ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా ఎతకాలి. ఆయన సన్నిధిలో మనకి ఏముందట? సంతోషం ఉంది. అనేక మార్లు చెప్పాను. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఆయన సన్నిధిలో గొప్ప సక్సెస్ ఉందండి, విజయం ఉందండి, సఫలవంతమైన కార్యం మన జీవితంలో జరుగుతుంది ఎప్పుడైతే ఆయన సన్నిధిని ఎప్పుడైతే వెతుకుతాం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం కనుక మనం చూసినట్లయితే 55వ అధ్యాయము 6వ వచనం దయచేసి.
చదువు. దేవునికి స్తోత్రం. చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు వాక్యం అంటా ఉంది, యెహోవా మీకు దొరుకు కాలమందు అంటే ఆయన దొరికే కాలం అంతా మనం ఏం చేయట, ఈ అనుకునే సమయంలో ఎప్పుడు దేవుడు వస్తామని తెలియదు, ఎప్పుడు దేవుడు మేఘాలమై వస్తాడో తెలియదు. అయితే దేవుడు అనుకున్న సమయంలో మనం ఉన్నప్పుడే మనం ఏం చేయట, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి. దేవుని స్తోత్రం. ఇంకేముంది, ఆయన సమీపములో ఉండగా, ఆయన మన దగ్గర సమీపంలో ఉండగా ఆయనను వెతుకుడి అని వేడుకొని అని దేవుడి వాక్యం అని చూసి. కాబట్టి ఈ దినాన్ని ప్రేమ దేవుని బిడ్డరా, ఈ ఉదయకాల శ్రమలు దేవుని వాక్య ప్రకారంగా దేవుడు మనకు దొరుకు కాలమందు మనం ఆయన వెతకాలని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఇక దేవుని సన్నిధికి వచ్చి వెతకండి. ఆయన వెతికితే గనక నీ జీవితంలో వస్తాడు. నీ జీవితంలో వస్తే గనక నీ శ్రమల నుండి, నీ కన్నీరు నుండి, నీ యొక్క అవమానాల నుండి, నీ కట్టు నుండి దేవుడు తొలగించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి నువ్వు వెతకమని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎలా చూడండి, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపంగా ఉన్నప్పుడు మనం ఏం చేట, వేడుకోవాలి. ప్రభా నేను జ్ఞాపకం చేసుకో, తండ్రి నేను క్షమించి కనికరించంటే దేవుడు తప్పకుండా నేను కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. చివరిగా హోషేయ గ్రంథంలో కనుక మనం చూసినట్టు, హోషేయ గ్రంథము హోషేయ 10వ అధ్యాయము 12వ వచనం దయచేసి. 10వ అధ్యాయం 12. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. అమ్మా, ప్రేమను కోత మీరు కొయ్యుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీటి వర్షణము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ నుండని బీడు భూముని దుండుడి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. ఏ వేయాలట విత్తనం అట? చదవండి, ఏముంది అక్కడ? చూడండి, ఏ విత్తనం అట? ప్రేమను కోత మీరు కొయ్యుడి. ప్రేమను కోత మీరు కోయుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక. దేవునికి స్తోత్రం కనుగాక. ఎవరు వెతుకుటకట? అమ్మా, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీటి వర్షము కురిపించినట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడి భూమిని దున్నుడి. దేవుడికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రేమ బిడ్డరా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమనగా, ఇదిగో నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి. దేవుడికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే ప్రేమను కోత మీరు కొయ్యుడి, యెహోవాను వెతుకుటకు ఇదే సమయము. దేవుని స్తోత్రం కలుగాక. యెహోవాను వెతుకుటకు ఇదే సమయము అని దేవుడి వాక్యం చూస్తా ఉన్నాం. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట ఏమనగా, నీ ప్రార్థనకు దేవుడు జవాబు అవ్వాలంటే ఆకాశం నుండి నీకు ప్రార్థనకు జవాబు ఇవ్వడం మాత్రం కాదు, కానీ దేశాన్ని స్వస్థపరచాలంటే ఈ 4 అంశాలు మన జీవితంలో మనం మాట వినాలి. ఏంటంటే, మొదటిగా మనం ఎవరు ప్రజలు అంటే దేవుని ప్రజలు, గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలు ఏం చేయాలట? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన దేవుని స్తోత్రం. అంటే తాముగా తగ్గించుకొని కదమ్మా, నా పేరు పెట్టుబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచిన ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదు. కాబట్టి మొదటిగా తన ప్రజలుగా మనం ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలట? దేవుని మాట. ఎందుకు వినాలంటే ఆయన మన సృష్టికర్త కాబట్టి ఆయన మాట మనం వినాలి. ఆయన మాట విన్నప్పుడే మనం బాగుపడతాం. దేవునికి స్తోత్రం కలిగాక. రెండోదిగా మనం ఏం చేయట? పశ్చాత్తాపం పడాలి. ఎటువంటి పశ్చాత్తాపం అండి? విరిగిన మనిషి దేవునికి ఇష్టమైన బలులట. ఎలాగ రావాలి దేవుని సన్నిధిలో? విరిగిన మనసుతో రావాలి. విరిగిన మనసు దేవుడికి ఇష్టమైన బలులు. విరిగిన నలిగిన హృదయము
నీవు ఆలస్యం చేయవని దేవుని వాక్యం మనం చూస్తాం. అంటే మనం ఎలా రావాలంటే మన వస్త్రాలు కాకుండా మన హృదయంలో చింపుకోవాలని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మూడోదిగా దేవుని వాక్యం అంటే ఉంది, దేవునికి ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలట? పూర్ణ మనసుతోనూ నన్ను గూర్చిన విచారం చేయని ఎడల మీరు నన్ను కనుగొందురని దేవుని వాక్యం అని చూస్తాం. అంటే దేవుని ప్రార్థన చేసినప్పుడు పూర్ణ మనసుతో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎందుకంటే దేవుని వాక్యం అంతా ఉంది కదా, ఏమిటంటే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహు బలము గలదై ఉండును అని మనము చూస్తున్నాం. నాలుగోది దేవుని వాక్యం అంటుంది, దేవుని వెతుకుట. ఎవరిని వెతకాలట? దేవుని మనము వెతకాలి. ఎలా వెతకాలట? పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును అని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దినము ప్రేమ నిలబెట్టరా, ఈ 4 అంశాలు, ఇంకా మిగతా పాయింట్లో మనం వెళ్దాం. కాబట్టి ఈ దినము దేవుడి 4 మాటలు మన జీవితంలో మన ప్రార్థనకి కానీ మన జవాబు పొందాలంటే ఈ సొలొమోను భక్తుడు అంటున్న మాట, సొలొమోను రాజు చెప్తున్న మాట, మనం ఈ యొక్క పనులన్నీ మనం చేసినట్లయితే దేవుడు మన ప్రార్థనకి ఆయన జవాబు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం సమయంలో. దేవా, ఈరోజు 4 అంశాలు ఏదైతే మాతో మాట్లాడి ఉన్నావు, 4 అంశాలు మాత్రం ఏదైతే మాట్లాడి ఉన్నావు, ఆ యొక్క ఈ అంశం